ఈరోజు మనం పావ్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో ఫస్ట్గా మేము అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం. దాని తర్వాత బాయిల్ చేసిన పొటాటో క్యారెట్ని కూడా స్మాష్ చేసుకుంటున్నాం. అది అయిపోయిన తర్వాత స్మాష్ అవ్వలే సమయంగా అందుకే నేను కట్ చేసి పక్కన పెట్టేసా. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్, ఆనియన్స్, బీన్స్, నెక్స్ట్ క్యాప్సికమ్, అలాగే టమాటోస్ వేసుకున్నా. అన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కారం, సాల్ట్, మసాలా, చాట్ మసాలా, అలాగే పావ్ బజ్జీ మసాలా కూడా యాడ్ చేసుకున్నా. అన్నీ బాగా కలిసిన తర్వాత పొటాటోస్ని అలాగే మనం క్యారెట్ని పక్కన పెట్టుకుని వీటిని పప్పు గుత్తుతో దంచుతున్నా, ఎందుకనంటే స్మాష్ అవ్వలేదని. అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత కొరియాండర్ లీవ్స్ వేసి డెకర్ చేస్తా. నెక్స్ట్ బటర్ వేసుకొని పాన్ మీద బటర్లో కొంచెం ఆ కర్రీని కూడా వేసి అలా పావ్ బజ్జీని అక్కడ ఫ్రై చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఇది. నేనైతే తినడానికి కూర్చున్నా. ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఇద్దామని ఫైనల్గా టేస్ట్ చేసా. ఎలా ఉందో చెప్తాను, ఉండండి. వావ్ అని చెప్పేస్తున్నా. మీకు కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.